చావు అంచుల వరకు వెళ్ళిన ఒక మనిషి కానీ ఒక సందేహం కారణంగా చనిపోలేడు. అసలు ఆ సందేహం ఏంటి? ఇదే రాహు బహదూర్ కథ. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్‌లోని కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ప్లాట్‌లోకి వెళ్తే రాహు బహదూర్ అనే క్యారెక్టర్‌కి క్యాన్సర్ అయితే ఉంటుంది. 4 మంత్స్ కంటే ఎక్కువ బతకడని డాక్టర్ చెప్పేస్తారు. బట్ రావు బహదూర్ అయితే చచ్చిపోడు. అసలు ఎందుకు చనిపోడు? ఎందుకు ఇంకా బతికే ఉంటున్నాడు? అనేది మీరు మూవీలో చూస్తారు. ఇది కేవలం మిస్టరీ కాదు. ఎమోషనల్, మ్యూజికల్ రియలిజం, సైకాలజిస్ట్ కాన్ఫ్లిక్ట్ కలిసిన ఒక విభిన్న అనుభవం. సత్యదేవ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. మూవీలో 9 మినిట్స్ లాంగ్ టేక్ సీన్ అయితే ఉంటుంది. చాలా బాగా వచ్చింది ఆ సీన్. నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో పెట్టుకున్న సెటప్స్ అన్నిటికి సెకండ్ హాఫ్‌లో పే ఆఫ్స్ ఇస్తూ వెళ్తారు. అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? అంటే నేను సెకండ్ హాఫ్ అనే చెప్తా. అయితే సినిమా కమర్షియల్ స్టైల్‌లో కాకుండా స్లో బర్న్ నరేషన్‌లో సాగుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి కనెక్ట్ కాకపోవచ్చు. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా థాట్ ప్రవోకింగ్‌గా ఉంటుంది. అయితే కొత్త తరహా కథలు, సైకలాజికల్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకు రావు బహదూర్ మంచి అనుభవం. నా రేటింగ్ 3.75 ఔట్ ఆఫ్ 5. మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.